హే వ్యూయర్స్, వెల్కమ్ టు వెల్త్ అండ్ వెల్నెస్. మీకు పర్సనల్ ఫైనాన్స్లో రూల్ ఆఫ్ 72 అనే కాన్సెప్ట్ గురించి తెలుసా? ఈ రూల్ని యూజ్ చేసి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుందో క్యాల్కులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం 8% పర్ యానం ఇంట్రెస్ట్కి బ్యాంక్లో ఎఫ్డీ చేస్తే అది ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుందో తెలుసుకోవాలంటే సింపుల్గా 72ని 8తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 72/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 years. సో 9 yearsకి మన అమౌంట్ డబుల్ అవుతుంది. అదే మనం ఈక్విటీ అండ్ గోల్డ్ని మిక్స్ చేసి ఇన్వెస్ట్ చేస్తే హిస్టారికల్గా 14% రిటర్న్ ఇచ్చింది. సో ఈ కేసులో ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది? 72/14 దట్ ఈజ్ ఈక్వల్ టు 5.1 years. సో అప్రాక్సిమేట్లీ 5 years. ఈ లెక్కన మనం 20 years ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఎన్ని రెట్లు పెరుగుతుందో గెస్ చేయండి. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 5th year 2 lakhs అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 10th year 2 lakhs కాస్త 4 lakh అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 15th year 8 lakh అవుతుంది. ఫైనల్లీ 20 years ఎండ్కి ఇది మళ్ళీ డబుల్ అయ్యి 16 lakh అవుతుంది. అదే ఎఫ్డీలో మీ 1 lakh 16 lakh అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఒకసారి డబుల్ అవ్వడానికి 9 years పడుతుంది. అంటే 4 times అలా డబుల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? అంటే 4 into 9 years దట్ ఈస్ ఈక్వల్ టు 36 years. ఇక్కడ చూడండి, 9th year ఎండ్కి 2 lakh అయింది, 18th year ఎండ్కి 4 lakh అయింది, 27th year ఎండ్కి 8 lakh అయింది, 36th year ఎండ్కి 16 lakh అయింది. 36 years వర్సెస్ 20 years, దట్స్ హ్యూజ్ డిఫరెన్స్, రైట్? మీరు కనుక ఈక్విటీ అండ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ ఎఫ్డీస్ మీద డిపెండ్ అయితే కన్సల్ట్ యువర్ అడ్వైజర్ అండ్ ఇన్వెస్ట్ స్మార్ట్. రిగార్డ్స్, యువర్ చార్టర్డ్ అకౌంటెంట్. ఫాలో అవర్ పేజ్ ఫర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.